ఈ రెండు క్రిస్మస్ సీజన్ అంటే చాలా హాలిడే సీజన్లా ఒక ఫీల్ అవుతారు. బట్ ఇన్ని సినిమాలున్నా, ఇన్ని ప్రెస్ మీట్లు ఉన్నా, ఒక్కో సినిమాకి 4-5 ప్రెస్ మీట్లు, 4-5 సక్సెస్ మీట్లు, 4-5 బ్లాక్ బస్టర్ మీట్లు పెట్టేస్తున్నా సరే, లంచ్ డిన్నర్ కూడా స్కిప్ చేసి అటన్నిటికీ వస్తున్న మీడియా మిత్రులందరికీ కూడా నా కృతజ్ఞతలు అండి. ఎందుకంటే ఒక సినిమాని ముందుకు తీసుకెళ్లాలంటే అది మీడియా ద్వారానే సాధ్యమవుతుంది. సో I appreciate my media friends. నిన్న నైట్ ఈ సినిమా చూశాను. అంటే యాక్చువల్లీ చాలా సినిమాస్ ఉన్నాయి. నేను అటు రాజాసభలో బిజీ ఉన్నా, ఇటు ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఎలక్షన్ ఉంది. బట్ ఈ సినిమాలో నాకు చాలా కావాల్సిన వాళ్ళు ఉన్నారు కాబట్టి నిన్న నైటే చూశాను. ఎందుకంటే చాలా వెబ్సైట్స్లో చాలా దగ్గర ఈ సినిమా రివ్యూలు కూడా ఇంకా రాలేదు. ఎందుకంటే ఫ్లడ్ విత్ ఫిల్మ్స్ రిలీజ్, మీడియా ఆల్సో బిజీ. బట్ నేను చూడగానే ఈ మధ్యకాలంలో చూసిన వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ ఫిల్మ్ అనిపించింది. ఎందుకంటే యూత్ఫుల్ ఎమోషన్స్ అయితే ఏంటి, ఆర్టిస్టులు అందరూ కూడా చేసిన పెర్ఫార్మెన్స్ ఏంటి, అంటే ఇంటెన్షన్ ఆఫ్ ద ఫిలిం చాలా జెన్యూన్గా, చాలా లైవ్లీగా. అంటే ఈ సినిమాని ఏదో కొన్ని సినిమాలు డబ్బు పెట్టి తీస్తాం, కొన్ని సినిమాలు మనసు పెట్టి తీస్తారు. ఈ పతంగ్ అనేది మనసు పెట్టి తీసినట్టు అనిపించింది. ఎందుకంటే కొన్ని సినిమాల్లో ఫ్యాషన్ కనిపిస్తుంది, కొన్ని సినిమాల్లో ప్యాషన్ కనిపిస్తుంది. ఈ సినిమాలో నాకు ప్యాషన్ కనిపించింది. అందుకనే అవన్నీ ఉన్నా సరే ఈరోజు ఇంత హెక్టిక్ డేలో కూడా నేను ఈ సినిమాకి చెందిన రమ్య గారు అందరూ కూడా నాకు చాలా కాలంగా మిత్రులు. చెప్పగానే వెంటనే ఈ సినిమాకి వచ్చి 4 మాటలు మాట్లాడాలని అనిపించింది. నేను ముందుగా రిక్వెస్ట్ చేసేది మీడియాని, మనం చాలా సినిమాలని ప్రమోట్ చేస్తుంటాం. ఒక మంచి సినిమాని ప్రమోట్ చేయకపోతే, ఈ సినిమాకి ఫస్ట్ రివ్యూలు రాసిన అందరు మీడియా మిత్రులకి నా సహృదయ థ్యాంక్స్. మైక్ ఇంకా రివ్యూలు రాయలేను అంటే ఒక 2.5 hours మీరు దీనికి కేటాయించి ఈ సినిమా చూస్తే ఈ సినిమాకి బ్రీతింగ్ ఆక్సిజన్ అందుద్ది. ఎందుకంటే పాపం దే ఆర్ యంగర్ పీపుల్, టాలెంట్లో హంగర్ పీపుల్ తప్ప వాళ్ళకు ఒక కాంట్రవర్సీ చేసి ఒక ప్రెస్ మీట్లో ఏదైనా మాట్లాడేస్తే అది వైరల్ అవుతుంది, ఏమీ తెలియదు. ఒక సినిమా తీసేసాం అంటే ఈ సినిమా తీసి జనాల ముందు పెడితే బాగుంటే ఇది మౌత్ టాక్ స్ప్రెడ్ అయిపోయి అప్పుడు జనాలు వస్తారనే కాదు. ఇప్పుడు సీజన్ మారిపోయింది. ఒకడు సినిమా చూడకుండా రివ్యూ రాసేస్తాడు, ఒకడేమన్నా ఏదో మాట్లాడేసి ఏదో అటెన్షన్ గ్రాప్ చేస్తారు. ఈ టైప్లో ఉన్న సిచ్యువేషన్లో ప్యూర్గా ప్యాషన్ నమ్ముకుని సినిమా తీసిన టీమే ఉంటే పతంగ్ టీం. సో వాళ్ళకి మీ అందరూ కూడా ఆశీస్సులు కావాలి. నేను ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా కనెక్ట్ ఉంటాను, నేను చేసే కొన్ని మీమ్స్ అవుతుంటాయి ఏదో. సో అందరికీ కూడా చెప్పేది ఏంటంటే ఈ సినిమా మీరు ఈరోజు సాటర్డే, రేపు సండే, Jan 1st కూడా హాలిడేనే. సో ఈలోపు ఎక్కడైనా సరే హాలిడే సీజన్ ఎన్ని ఉన్నాయి, ఈ సినిమాని చూడండి. ఎందుకంటే ఈ సినిమాలో ఒక లవబుల్ ఎమోషన్స్ ఉన్నాయి. ఒక గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ రిలేషన్, ఒక తనకి ఒక లవ్ ఫెయిల్ అయిందంటే వరే వాడికి లవ్ ఫెయిల్ అయింది కదా, మా సిస్టర్ని కూడా వాడి గర్ల్ ఫ్రెండ్ చేస్తే ఎలా ఉంటుందని ఒక ఎమోషన్. అలాగే సెకండ్ హాఫ్లో ఒక 40 minutes కైట్ ఫెస్టివల్ చూస్తే నాకు సంక్రాంతి ఒక 10 days ముందు వచ్చినట్టు అనిపించింది. ఎందుకంటే సంక్రాంతి అనేది కైట్స్ ఫెస్టివల్ పండుగ, అది అందరికీ తెలుసు. సో ఆ ఫెస్టివల్ ఒక 40 minutes, ఆ 40 minutes కూడా మనం ఏదో సీజీకి అక్కడి నుంచో తీసుకుంటాం. ఒక విజయవాడ నుంచి వచ్చిన కొత్త అబ్బాయి చేసిన సీజీ అది చాలా 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 న్యాచురల్గా చాలా చాలా బాగుంది. సో పతంగ్ అనేది మనందరూ కూడా, వీళ్ళందరూ కూడా మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ డెబ్యూట్. ఈ సినిమాకి చేసిన డిఓపి నా వెబ్ సిరీస్ కూడా చేశాడు. అలాగే ప్రణీత్, ప్రీతి, ఆ అమ్మాయిని యాక్చువల్గా నేనే ఇంట్రడ్యూస్ చేయాలి 2 years బ్యాక్ ఒక సినిమాలో. సో బట్ ఐ హోప్ మైత్రిలో కూడా సినిమా చేస్తున్నట్టున్నాను. ఐ విష్ యూ విల్ హ్యావ్ ఏ బ్రైట్ ఫ్యూచర్. మన రామనాయుడు స్కూల్ నుంచి వచ్చిన మన డైరెక్టర్ ప్రణీత్, అందరూ కూడా ప్రొడ్యూసర్స్ కూడా చాలా ప్యాషనెట్గా తీశారు ఈ సినిమాని. 20/31 ఆ మ్యూజిక్ డైరెక్టర్ అనుకుంటా, చాలా 30/31 మ్యూజిక్ కూడా చాలా బాగా ఇచ్చారు. సో అందరూ కూడా మీరు పెట్టే 2 గంటలు
వేస్ట్ అవ్వు. నాకు ఎందుకంటే నాకెంత ఇదైందంటే ఈ బిజీ అయిన తర్వాత రేపు ఆరు ఎల్లుండు ఏదన్నా ఒక మల్టీప్లెక్స్లో ఫుల్ షో నా ఫ్రెండ్స్కి, నా ఫ్యామిలీ, నా ట్విట్టర్ ఫాలోవర్స్ అందరికీ కూడా వితౌట్ కాస్ట్ మీరు ఒక మంచి సినిమాని ఎంజాయ్ చేయండి. ఈ సినిమా నేను ప్రమోట్ చేస్తున్నాను. ఎవరో కూడా మీరు అందరూ అంటే వీళ్ళు ఇలాగ ప్యాషన్గా సినిమా చేసుకునే వాళ్ళు ఎవరో కూడా నాకు ఎంత వచ్చేస్తుంది ఏమొచ్చేస్తాయి కాదు, నా సినిమా 10 మంది చూసి దీనికి మంచిగా మాట్లాడుకుంటే చాలనే ఆశ తప్ప వాళ్ళ పెద్ద ఇదే ఉండదు. సో అందరూ కూడా నేను ఈ 2 daysలో ఒక స్క్రీన్ మొత్తం తీసుకుని సోషల్ మీడియా ఫాలోవర్స్ అందరికీ కూడా ఫ్రీగా మీరు అందరూ ఈ సినిమాని చూడాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే మనం వేరే హైప్లో ఒక మామూలు సినిమాని చూసేసి ఒక మంచి సినిమాని ఎంకరేజ్ చేయకపోతే ఒక 10 ఏళ్ల క్రితం ఎస్కేని స్టార్ట్ అయ్యాడు కాదు, ఈరోజు రాజాసాబ్ డైరెక్టర్ మారుతి స్టార్ట్ అయ్యాడు కాదు, బేబీ డైరెక్టర్ సాయి రాజేష్ ఉండేవాడు కాదు, ఇలా ఎంతోమంది టాలెంట్ ఉండేవాడు కాదు. సో ఒక టాలెంటెడ్ పీపుల్ తీసిన సినిమా ఎప్పుడు వేస్ట్ అవ్వకూడదు. అందుకే అంత బిజీలో కూడా నేను రావాలని కోరుకున్నాను, వచ్చాను. సో ఐ రిక్వెస్ట్ మీడియా అండ్ ఎవ్రీ సోషల్ మీడియా ఇది మీ పెట్టిన 2 hours మీ డబ్బులు వేస్ట్ అవ్వవు, మీ టైం వేస్ట్ అవ్వదు. పతంగ్ ఈజ్ ఏ యూత్ఫుల్ లవబుల్ ఎంటర్టైన్మెంట్ ఫిలిం. విల్ ఫీల్ ఎవ్రీ పెన్నీ వర్త్. ఐ రిక్వెస్ట్ ఎవ్రీ వన్ వాచ్ దిస్ ఫిలిం. థ్యాంక్ యూ. ఏంటమ్మా మామూలు డ్రెస్ వేసుకోవచ్చు, కొంచెం గ్లామర్ రావాల్సింది కదా తెలుగు మేడం. మీకు అమ్మాయిలు హీరోయిన్స్ ఏ డ్రెస్ కంఫర్టబుల్గా ఉంటే అది వేసుకోండి, ఏ డ్రెస్ కాన్ఫిడెన్స్గా ఉంటే అది వేసుకోండి. ఏ బట్టలు సత్తిగాడి మాటలు ఇదనక్కర్లేదు. ఎందుకంటే కాన్ఫిడెన్స్ అన్నీ కమ్స్ ఫ్రమ్ విత్ ఇన్ హార్ట్. ఈ డ్రెస్ వేసుకుంటే బాగుంటారు, ఈ డ్రెస్ వేసుకుంటే ఇది అయిపోతారు అనేది ఏమీ లేదు. ఏది జరిగినా మన మనసు మంచిదైతే మంచిగా ఉంటాం, మన ఇంటెన్షన్ మంచిదైతే మంచిది జరుగుద్ది తప్ప డ్రెస్సుల్లో ఉండదు. మన టాలెంట్కు ఉన్న డ్రెస్లో ఉంటుంది ఏదైనా. థ్యాంక్ యూ సో మచ్. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. ఈ పతంగ్ టీంకి మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.